నీకొచ్చే నష్టం ఏంటి? అదే ప్రశ్న నేను అడుగుతున్నాను. దాన్ని దత్తత తీసుకోపోతే నీకొచ్చిన నష్టం ఏంటి? వదులు అమ్మా. అత్తయ్య ప్లీజ్. ఏంటమ్మా ఇది? అమ్మా ఆపండి. ఏంటండి ఇది? చదువుకున్నారుగా, సెన్స్ ఉందిగా. మీరు ఏ రూల్స్ గురించి మాట్లాడుతున్నారు? పై అధికారుల కోసం, మన అవసరాల కోసం సవరించుకునే రూల్స్ గురించా? లోకి, నువ్వు ఒక పోలీసు అయి ఉండి ఇలా మాట్లాడటం బాగోలేదు. పోలీస్ అయినా మనం కూడా మనుషులమే కదా సార్. మనకి మనస్సాక్షి ఉంటుంది. ఆ తల్లి మనసును అర్థం చేసుకోండి. లోకి, డోంట్ టాక్ నాన్ సెన్స్. రోజీ గారు, చట్ట ప్రకారం అందరూ ఒకటే. తను కేసు పెట్టింది, నేను యాక్షన్ తీసుకోవాలి. ఈ దత్తత కార్యక్రమం ఆపేయండి. బాగా చెప్పారు. మీరు రూల్స్ బాగా ఫాలో అవుతున్నారు. చాలా కష్టపడి పనిచేస్తున్నారు. చట్టం దృష్టిలో ఏది కరెక్టో ఏది తప్పో మీకు తెలిసినంత బాగా నాకు తెలీదు. మీరు చెప్పినట్టు ఆపేస్తాను. కానీ మీ నాన్నగారు పోయారు, మీ అమ్మగారు బ్రతికే ఉన్నారు కదూ. ఆవిడిప్పుడు ఎక్కడున్నారు? అదంతా మీకెందుకండి? నేను చెప్పనా? అన్నపూర్ణ వయో వృద్ధాశ్రమంలో. మిమ్మల్ని నవమాసాలు మోసి కని పెంచి చదివించి పెద్ద చేసి ఇంతటి వాణి చేసిన తల్లిదండ్రుల్ని మీ అవసరాలు తీరాక టైం లేదనో, పెళ్ళానికి నచ్చలేదనో, వాళ్ళ చేదస్తాలు భరించలేకనో వాళ్ళని మీలా వదిలించుకుంటున్న రోజులివి. మీ అమ్మని ఆశ్రమంలో పెట్టి డబ్బులు పంపిస్తున్నారు. కానీ వాళ్ళకి వయసులో కావాల్సింది డబ్బు కాదండి, ఆప్యాయంగా ఆదరించే మనసు, ప్రేమగా అమ్మ అని పిలిచే మీ పిలుపు. తిండి లేకపోయినా వాళ్ళు బతికేస్తారు, కానీ ప్రేమ లేకపోతే మాత్రం వాళ్ళు బతుకుండగానే చచ్చిపోతారు. ఇదే గుళ్ళో మీ అమ్మగారిని నేను కలిశాను. మీ అమ్మకి మీరు విలువ ఇవ్వకపోవచ్చు, ప్రేమించకపోవచ్చు, కానీ అమ్మ మనసు పిచ్చిదండి. నేనిక్కడున్నాను, నా బిడ్డ టైంకి తింటున్నాడో లేదో, ఎలా ఉన్నాడోనని అల్లాడిపోయేది. నిన్నిలా వదిలేసిన వాడి మీద ఇంకా మమకారం ఏంటమ్మా అని అడిగాను. అప్పుడు ఆవిడేమందో తెలుసా? వాడు నా కడుపులో పడగానే మొదలైన ప్రేమ నా ప్రాణం పోయేదాకా పోదమ్మా అంది. అలాంటి తల్లి ప్రేమనే ఈ బిడ్డకు అందచేయాలన్నదే నా ప్రయత్నం. తప్పైతే అలాగే కానివ్వండి. నాకు చట్టం శిక్ష వేస్తుంది అంటే వేయనివ్వండి. అమ్మా, అదంతా సిఐ గారి పర్సనల్ మ్యాటర్. దానికి ఈ దత్తతకి సంబంధం లేదు. తల్లి మనసు అర్థం చేసుకోలేని కూతురికి తల్లిగా ఉండడం కంటే తన తల్లిని నాలో చూసుకుంటున్నా ఈ కూతురికి తల్లిగా ఆనందంగా శిక్ష అనుభవిస్తాను. అవసరం లేదమ్మా, నువ్వు ఏ శిక్ష అనుభవించనక్కర్లేదు. సిఐ గారు, మా అమ్మ నన్ను దత్తత తీసుకుంటే తప్పు, కానీ నేను తల్లిగా దత్తత తీసుకుంటే తప్పు కాదుగా. కాదమ్మా. అయితే నేను మా అమ్మని దత్తత తీసుకోవచ్చుగా? సంతోషంగా తీసుకోవచ్చమ్మా. సిఐ గారు, ఏంటి మీరు మాట్లాడేది? చూడండి భార్గవి గారు, ఆ తల్లి ఆ బిడ్డ కోసం, ఆ బిడ్డ ఆ అమ్మ ప్రేమ కోసం ఎంత తపన పడుతున్నారు. సార్, మిమ్మల్ని తీసుకొచ్చింది దత్తత ఆపమని, వాళ్ళకి సపోర్ట్ చేయమని కాదు.
మా అమ్మ నేను దూరం చేసుకొని అన్యాయం చేశాను. ఈ బిడ్డకి తల్లిని దగ్గర చేసి న్యాయం చేస్తాను. సిఐ గారు, రోజీ గారు, మీరు ఆ అమ్మాయిని దత్తత తీసుకోండి. ఎవరూ మిమ్మల్ని ఆపరు. దీనికి ఆ దేవుడితో పాటు నేను సాక్ష్యం ఉంటాను. థ్యాంక్ యూ సిఐ గారు. అమ్మా, మమ్మల్ని కాదని నువ్వు దాన్ని దత్తత తీసుకుంటే ఆ తర్వాత నేనేం చేస్తానో నాకే తెలీదు. భార్గవి, ప్రతి మాటకి ఒక అర్థం ఉంటుంది, ప్రతి పనికి ఒక మార్గం ఉంటుంది, అలాగే ప్రతి బంధానికి ఒక విలువ ఉంటుంది. ఈ రోజు నువ్వు ఆ విలువను పోగొట్టుకున్నావు. పొరిటప్పులు భరించి నిన్ను కన్నప్పుడు నేను ఎంత ఆనందపడ్డానో ఈ రోజు నువ్వు చేసిన దానికి నేనంత బాధపడుతున్నాను భార్గవి. నేను ప్రసవిస్తే నువ్వు నాకు బిడ్డవయ్యా. తను ప్రేమిస్తే తనకి తల్లినయ్యాను. పంతులు గారు, అమ్మా, పూజ మొదలు పెట్టండి. అలాగేనండి. सज्जनरञ्जनि दुर्जन भञ्जनि धर्म शिरोमणि हैमवते सत्य सुभाषिणि नित्य सुवासिनि सरसिज हासिनि शम्भुसते विश्वविनोदिनि भक्त प्रमोदिनि भाग्यप्रदायिनि शान्तिवते आत्मविलासिनि आर्तपरायणि अमृतवर्षिणि वेदवते शूलधारिणि शैलविहारिणि मा पाहि देवी चिदानन्दरूपिणि सर्वाणि ॐ रुद्राणि ॐ मार्याणि वन्दनम् ॐ कल्याणि ॐ ब्रह्माणि ॐ गीर्वाणि वन्दनम् పంతులు గారు, ప్లీజ్ అమ్మా, నా మాట నన్ను వినమ్మా. ఆపు, అశ్విని. వద్దమ్మా, ప్లీజ్ నా మాట ఈ రోజు నన్ను ఆపుకు. వినమ్మా. ప్లీజ్ అమ్మా, వదులు. వద్దమ్మా, నా మాట వినమ్మా. గ్రాని, గ్రాని మీరైనా చెప్పండి గ్రాని. నేను చెప్తే వినట్లేదు గ్రాని, ప్లీజ్ గ్రాని. అశ్విని, మీ అమ్మ ఈ రోజు చచ్చిపోయింది. అమ్మా, అలా మాట్లాడకమ్మా, ప్లీజ్ అమ్మా. మీ అమ్మ చనిపోయింది, అందుకే శవస్నానం చేస్తున్నాను. అమ్మా, అమ్మా, భార్గవి, భార్గవి, పంతులు గారు, కానివ్వండి, కానివ్వండి.
పంతులు గారు ఆపండి. పిండ ప్రదానం చెయ్యండి. భార్గవి, పంతులు గారు మీరు కానివ్వండి. భార్గవి, ముందలే. లే, ఇక్కడ పట్టిందా నీకు? ఏంటి? అవును, పిచ్చిదాన్నే. పిచ్చి పనులే చేస్తాను. నీలాగా గొప్ప పనులు చేయలేను కదా. అది కాదు భార్గవి, నా కూతురుగా నన్ను అర్థం చేసుకోవాల్సిన నువ్వే. నీ కూతురు చచ్చిపోయింది. కాదు కాదు, చంపేశావు. నువ్వే నీ చేతులతో చంపేశావు. నాకు నీ చేతులతో తిలోదకాలు ఇవ్వడం, పిండ ప్రదానం చేయడం కూడా ఇష్టం లేదు. అందుకే నా పిండం నేనే పెట్టుకుంటున్నాను. తప్పు భార్గవి, తప్పు మాట్లాడుతున్నా. ఏ తల్లి తన బిడ్డ చావు కోరుకోదమ్మా. అవునా? నువ్వు నా మంచి కోరుకుంటున్నావా? అలా కోరుకుంటే నాకు నచ్చని పని ఎందుకు చేశావు? అత్తయ్య అత్తయ్య ప్లీజ్. దీన్నెందుకు దత్తత తీసుకున్నావు? పేగు తొంచుకుని పుట్టిన నాకన్నా ఇది నీకెందుకు ముఖ్యమైంది? చెప్పు. భార్గవి, నీకు ఆల్రెడీ చెప్పాను, శాలిని తల్లి చావుకి మీ నాన్నే కారణం అని. అంటే జరిగిన దారుణానికి మనం శాలినికి ఏ విధంగానూ న్యాయం చేయలేం. తన తల్లిని తిరిగి తీసుకురాలేం, కానీ ఆ తల్లి ప్రేమను అందించగలం. శాలిని కూడా నాలో తన తల్లిని చూసుకుంటోంది. కూతురుగా తన బాగోగులన్నీ చూడాల్సిన బాధ్యత ఒక తల్లిగా నా మీదే ఉంది భార్గవి. నా బిడ్డగా నువ్వు నా ప్రేమను పంచుకున్నా, నా కష్టసుఖాలు పంచుకున్నా. చిన్నప్పటి నుంచి ఈ అమ్మను చూస్తున్నా. మీ అమ్మ తప్పు చేస్తుందా? ఈ రోజే కారణం లేకుండా ఏ పని చెయ్యదని నీకు తెలీదా? చెప్పు భార్గవి. కళ్ళబొల్లి మాటలతో నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని జైలు పాలు చేశావు. కన్న కూతుర్ని అందరి ముందు అవమానించి పరువు తీశావు. ఎవరో దారిన పోయేదాన్ని దత్తత తీసుకొని నీ వారసురాల్ని చేసుకున్నావు. అయ్యో, తనన్న ఆస్తికి వారసురాలు చేయాలని నేను ఇదంతా చేయలేదు భార్గవి. తనలో కూతుర్ని చూశాను. తల్లిగా తన ప్రేమను పొందాను కాబట్టి తనని దత్తత తీసుకున్నాను. నువ్వెన్ని చెప్పినా ఎన్ని చేసినా నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు. అత్తయ్య ప్లీజ్ గ్రానీని అర్థం చేసుకో. నువ్వు మధ్యలో మాట్లాడుకో. అమ్మా, ఈ ఇంట్లో నీ కూతురుగా నేనే ఉండాలి. అది ఉండడానికి వీల్లేదు. అదెలా కుదురుతుంది భార్గవి? తన నా కూతురు. మరి నేను? భార్గవి, నా మాట విను. అది నీ కూతురైతే ఈ కూతురు నీకు చచ్చిపోయింది. అలాగే అమ్మగా నువ్వు కూడా నాకు చచ్చిపోయావు. భార్గవి, అమ్మా రోసి గారు, అలా ప్రేమగా పిలవకండి. మీ కూతుర్ని చూసినట్టు చూడకండి. అదిగో ఈవిడ గారే మీ కూతురు. నేను పరాయిదాన్ని. నాకు ఎవ్వరూ లేరు. అమ్మా, నేను నీకు అమ్మని కాదు. నీకు నాకు సంబంధం లేదు. అదిగో నీ మొగుడు, ఇదిగో మీ గ్రాని. ఈవిడ గారు మీ గ్రాని గారి కూతురు. అక్క, ఏయ్, అలా పిలవకు, వరసలు కలపకు. ఎందుకు ఇలా అమ్మని బాధ పెడుతున్నావక్క? దిక్కు మొక్కు లేకుండా
పరాయి పంచన చేరిన నువ్వో కూతురివి, కన్న కూతురికి ద్రోహం చేసే ఆవిడొక తల్లి. అక్క, ఒక్క మాట, ఇంకొక్క మాట అమ్మని ఏమన్నా అంటే మర్యాదగా ఉండదు. ఏంటే ఆవిడంటే నీకు రోషం పుట్టుకొచ్చింది? ఏదో పేగు తెంచుకు పుట్టిన దానిలా బిల్డప్ ఇస్తున్నావు. పేగు తెంచుకొని పుడితేనే కూతురవ్వదు, నవమాసాలు మోస్తేనే తల్లవ్వదు. ఎదుటి మనిషిని బిడ్డగా భావించడానికి రక్త సంబంధమే ఉండాల్సిన అవసరం లేదు. మా అమ్మలా మంచి మనసుంటే చాలు. తల్లిని పోగొట్టుకున్న నాకు తెలుసు ఈ తల్లి విలువేంటో. తల్లిని అర్థం చేసుకోలేని నీకివిడ మనసు ఎలా అర్థమవుతుంది? ఆ తల్లి విలువ నీకేం తెలుస్తుంది? ఏంటే కూసావ్? భార్గవి, భార్గవి, ఛీ! మొట్టమొదటిసారి నిన్ను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. నా పెంపకంలో పెరిగి నా అడుగు జాడల్లో నడుస్తావని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నా తర్వాత నా ఆస్తితో పాటు నా విలువలు కూడా కాపాడుకుంటూ ఈ కుటుంబ గౌరవాన్ని పెంచుతావని కలలు కన్నాను. మనకన్నా పెద్దవారికి మర్యాద ఇవ్వాలి, మనకన్నా చిన్నవారిని ప్రేమించాలి, మన తోటి వారితో స్నేహపూర్వకమైన పోటీ ఉండాలి. అలా అని చిన్నప్పటి నుంచి నీకు నేర్పించాను కదే. కానీ నువ్వు పొగరు, ద్వేషం, అహంకారం, అసూయలతో పెరిగావు. నీ తండ్రిలాగే నువ్వు తయారయ్యావు. నీ తల్లి గుండెల మీద తన్నావు. దానికోసం నా మీద చేసుకున్నావు కదూ. అంటే నాకన్నా నీకదే ఎక్కువ. ఇంకొక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను. అమ్మా భార్గవి, భార్గవి, ఇక చాలా ఆపు. జరిగిందంతా నేను మర్చిపోతాను, నువ్వు మర్చిపో. మర్చిపోవాలా? దీనికోసం నువ్వు నన్ను కొట్టింది మర్చిపోవాలా? జరిగిన అవమానాన్ని నేను మర్చిపోవాలి. ఓకే, మర్చిపోతాను. దాన్ని కూడా నువ్వు మర్చిపో. నిజంగా నేను నీ కూతుర్నే అయితే ఈ కూతురు మీద నీకు ప్రేమే ఉంటే దాన్ని బయటికి పంపించేయి.